వాళ్ళు ఎవరు కూడా ఒక చదువు కానీ సంస్కారం కానీ ప్రజల మీద ప్రేమ కానీ ఏదీ లేదు. ఎందుకంటే వాళ్ళు టికెట్ కొనుక్కుంటారు, తర్వాత ఓటు కొనుక్కుంటారు, ఫ్రీగా వస్తుంది. ఆ డబ్బులన్నీ మళ్ళీ సంపాదించుకోవాలి. ఎవరైనా బిజినెస్ చేసి పెట్టుబడి పెట్టినట్టు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పెట్టుబడి పెట్టి గెలిచి కోట్లు సంపాదించుకుంటారు. ఏ అర్హత లేకున్నా కానీ డబ్బును మాత్రమే చూసి టికెట్లు ఇస్తున్నాయి పార్టీలు. వంశ పారంపర్యంగా వాళ్ళే గెలుస్తుండ్రు, వాళ్ళనే టికెట్లు ఇస్తారు. మనం పిచ్చోళ్ళలాగా ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీ కాకుంటే ఈ పార్టీ. కానీ నేను ఒక ఉద్యోగినిగా గజిటెడ్ ఆఫీసర్గా నేను రిటైర్ అయినా. నేను తెలంగాణ తొలి మలిదేశ ఉద్యమకారిణిని. నేను ఏదైనా ఏ సమస్యనైనా రాస్తాను. ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎంకు కానీ, ప్రధానమంత్రి మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరికైనా సరే మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం కలిగినా నేను రాస్తాను. ఉర్దూలో ఒక సామెత ఉంది, లాకు బకో ఏకు లెక్కు, 1,00,000 మాటలకు ఒక్క అక్షరం. అలాంటి అక్షరాలే నేను మీకు రాస్తాను. మీ కష్టాలన్నీ తీరుస్తాను. ఒక్కసారి ఆలోచించండి. ఈసారి ఒక కొత్త పార్టీని, ఒక మంచి వ్యక్తిని స్వతహాగా వచ్చిన నేను మొగడు కష్టం వచ్చిన దాన్ని కాదు, అయ్య పేరు చెప్పుకొని వచ్చిన దాన్ని కాదు, నేను వచ్చిన నా కష్టార్జితంతో నేను ఖర్చు పెట్టుకుంటున్నా. అందుకొరకు మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి అమ్మని గెలిపియండి. ఒకవేళ మీరు గెలిపించారనుకో జూబ్లీ హిల్స్ పేరు దేశంలోనే కాదు దేశంలో పేరు వస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ వాళ్ళు ఎంత తెలివి కళ్ళల్లో ఏ దానికి ఆశపడకుండా ఒక మామూలు స్త్రీని గెలిపించిందని మీకు కీర్తి మీ జూబ్లీ హిల్స్ వాళ్ళకు వస్తుంది. ఇప్పటి వరకు ఇలా ఎవరు మీకు కూడా కాంటెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు నేను ఓటు అడగడానికి వచ్చినా, కేవలం ఓటు అడగడానికి నేనే వచ్చినా. ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఏ మహిళ రాలేదు, ఏ మొగళ్ళు రాలేదు. ఎవరు అధినేతలు వచ్చి వీడు మనం ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిండ్రు, మీరు ఈ గుర్తుకు ఓటేయండి అని చెప్తారు. కానీ పోటీ చేసేటోళ్ళు వచ్చి ప్రమాణం చేసి నేను ఏ పని చేస్తా ఆ పని చేస్తా అని అభయం ఇచ్చిన వాళ్ళు లేరు. అందుకు మేడం అట్లా పట్టుకోండి మేడం. हम आएंगे को दिखाएंगे, ऐसे वो जरूरत नहीं है सर। आप भैया నింపిన గ్రూప్ 1 నీట్గా వచ్చింది అది.